ఫ్లిప్‌కార్ట్ ఆర్డర్‌ని రిటర్న్ చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ని ఓపెన్ చేసి మై ఆర్డర్స్‌లోకి వెళ్ళండి. మీరు రిటర్న్ చేయాలనుకున్న ఆర్డర్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడెక్కడ మనకు రిటర్న్ ఆప్షన్ అయితే కనిపించదు. పైన హెల్ప్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ రిటర్న్ దిస్ ఐటెమ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఐటెమ్‌ని ఎందుకు రిటర్న్ చేయాలనుకుంటున్నారో రీజన్ అయితే అడుగుతుంది. సెలెక్ట్ చేసుకోండి. నాకైతే డ్యామేజ్డ్ ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కామెంట్‌లో మీరు ఎందుకు రిటర్న్ చేయాలనుకుంటున్నారో రీజన్ అయితే ఇచ్చేయండి. లేకుంటే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయరు. అండ్ ఇక్కడ కింద ఇమేజెస్‌ని అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఫస్ట్ పిక్‌లో ఆర్డర్ క్యూఆర్ కోడ్, సీల్ అండ్ డీటెయిల్స్ ఉంటాయి కదా! దాన్ని పిక్ తీసి అప్లోడ్ చేయండి. అండ్ సెకండ్ పిక్‌లో మీకు ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో దాన్ని క్లియర్‌గా కనిపించేలాగా ఒక ఫోటోనైతే అప్లోడ్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వాట్ డూ యూ వాంట్ ఇన్ రిటర్న్ అని ఉంటుంది. ఈ ఐటెమ్‌కి రీప్లేస్‌మెంట్ ఆఫర్ మాత్రమే ఉంది. సో, నాకు ఈ ఆప్షన్ ఒక్కటే కనిపిస్తుంది. వేరే ఆర్డర్స్‌కి 3 ఆప్షన్స్ దాకా కనిపిస్తాయి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. మీరు ఎక్స్చేంజ్‌ని సెలెక్ట్ చేసుకుంటే సేమ్ ప్రోడక్ట్‌ని డిఫరెంట్ సైజులో ఆర్ డిఫరెంట్ కలర్‌లో అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఆప్షన్ రీప్లేస్‌మెంట్. సేమ్ ఐటెమ్‌ని కొత్త ప్రోడక్ట్‌ని అయితే మీకు తీసుకొచ్చి ఇస్తారు. అండ్ లాస్ట్ ఆప్షన్ రీఫండ్. మీకు మనీ రూపంలో కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్‌ది గిఫ్ట్ కార్డ్ వాలెట్. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫాస్ట్‌గా రీఫండ్ అనేది జరుగుతది. బట్ మీకు ఇది అకౌంట్‌లో అయితే పడదు. ఇది డైరెక్ట్‌గా వాలెట్‌లో అయితే పడిపోతుంది ఫ్లిప్‌కార్ట్ వాలెట్‌లో. ఆర్డర్‌ని పికప్ చేసుకున్న ఫ్యూ అవర్స్‌లోనే మీకు ఇవి వాలెట్‌లో అయితే యాడ్ అయిపోతాయి. ఈ రీఫండ్ మనీని మీరు 1 ఇయర్ లోపు యూజ్ చేసుకోవాలి. లేకపోతే ఎక్స్‌పైర్ అయిపోతాయి. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఒరిజినల్ పేమెంట్ మోడ్. మీరు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు యూపీఐ యాప్‌ని యూజ్ చేసి మనీని పే చేస్తారు కదా! ఆ యూపీఐ యాప్ ఏ అకౌంట్‌కి లింక్ ఉందో అందులో అయితే రీఫండ్ అయిపోతాయి. ఈ ఆప్షన్‌లో చాలా లేట్‌గా మనీ అయితే యాడ్ అయితాయి. ఆర్డర్‌ని పికప్ చేసుకున్న 5-7 డేస్‌లో మనీ రీఫండ్ చేస్తారు. సో, ఇప్పుడు నాకు రీప్లేస్‌మెంట్ ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ కింద డెలివరీ అండ్ పికప్ అడ్రెస్ అయితే కనిపిస్తుంది. మీరేమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోండి. లేదంటే కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ రిక్వెస్ట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. చెక్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. వీళ్ళు వెరిఫై చేయడానికి 48 అవర్స్ తీసుకుంటారు. అండ్ కస్టమర్ సపోర్ట్ వాళ్ళు మనకు కాల్ చేసి ప్రాబ్లమ్ ఏంటో డీటెయిల్‌గా తెలుసుకుంటారు. వాళ్ళు ఓకే అనుకుంటే యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు యాక్సెప్ట్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు డీటెయిల్‌గా అయితే చెక్ చేయొచ్చు. అండ్ నాకు ఆ ఐటెమ్ సక్సెస్‌ఫుల్‌గా రీప్లేస్‌మెంట్ అయితే జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు.